హాయ్ అందరికీ, నేను మీ నమ్మ ట్రావెలర్ వికీ. చాలా వరకు హైవేలో ఎక్స్పీరియన్స్ లేకుండా నడపడానికి చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో మీకు చెప్తాను ఎలా నడపాలి ఏందనేది. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మన హైవేలో నడపడానికి ఎక్స్పీరియన్స్ చాలా కావాలి. మన సిటీలో నడిపినంత ఈజీ కాదు హైవేలో నడపడం అంటే. మెయిన్గా ఏంటంటే నైట్లో వచ్చేసి డ్రైవింగ్ చేయడానికి చాలా సఫర్ అవుతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే మనకు నిద్ర వచ్చే టైము 3 o'clock నుంచి 5 o'clock వరకు నిద్ర పక్కా వస్తుంది. ఆ నిద్ర రాకుండా ఉండడానికి ఒక 2 చిట్కాలు చెప్తాను. మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ చేస్తున్నామంటే మనము ఫుడ్లో ఆల్మోస్ట్ 90% మనము వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ చపాతీ కానీ తినుకుంటూ ఉండాలి. రైస్ మాత్రం అస్సలు తినద్దు. రైస్ తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నామంటే మన డ్రైవర్ సీట్ పక్కన ఇంకో సీట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చున్న వాళ్ళు అస్సలు పడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు పడుకున్నారు కాబట్టి నా మైండ్ సెట్ కూడా నేను పడుకోవాలని మనకు నిద్ర వచ్చేస్తుంటుంది. మనము యాక్టివ్గా ఉండడానికి మనం సాంగ్స్ కూడా కొద్దిగా యాక్టివ్ అయిన సాంగ్స్ పెట్టుకుంటూ ఉండాలి. మూడీ సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటే ఆ సాంగ్స్ మస్తు నిద్ర వచ్చి మళ్ళీ వండుకుంటాము. అలాంటి సాంగ్స్ ఎప్పుడు ప్లే చేయొద్దు. మంచి రిధమ్ ఉన్న సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే జర్నీ కూడా ఈజీగా అవుతుంది, నిద్ర కూడా రాదు. మనము ఎంతసేపు డ్రైవింగ్లో ఉన్నా కూడా మనం ఏదో ఒక చ్యూయింగం కానీ లవంగం కానీ మనం నములుతూ ఉండాలి. దానివల్ల అనేది మనం కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ పైన ఉంటుంది, నిద్ర అనేది రాదు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేదంటే 45 minutes ఒకసారి మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా టీ తాగుతూ ఉండాలి. అలాంటివి చేసినప్పుడే మనకు నిద్ర రాకుండా ఉంటుంది. మనము హైవేలో వెళ్తున్నప్పుడు సడన్లీ వర్షం వస్తే మనము ఏసీ వేసి హీటర్ ఆన్ చేస్తున్నాము, అది కరెక్టే. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా విండో ఓపెన్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వదిలే శ్వాస అనేది మిర్రర్ పైన పోయి అక్కడ మొత్తం ఫాగ్ లాగా నిండుకొని అది ఎయిర్ అవుట్ కాకుండా అలాగే ఉంటుంది. అందుకోసం వ్యూ కరెక్ట్ గా కనపడది. హైవేలో ఏదైనా లారీ కానీ బస్సు కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు 1-2 సార్లు అప్పర్ టిప్పర్ కొట్టాలి. అప్పర్ టిప్పర్ అంటే హై బీమ్ లో బీమ్ వేయాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ ఫస్ట్ మనం కనబడాలి నా పక్క నుంచి వెహికల్ వస్తుందని. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనం ఓవర్టేక్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదాలు పడతాము. హైవేలలో పెద్ద పెద్ద టర్నింగ్స్ వస్తాయి. టర్నింగ్ వచ్చినప్పుడు క్లచ్ పట్టుకుని మాత్రం అస్సలు బ్రేక్ కొట్టద్దు. ఎందుకంటే క్లచ్ పట్టుకుంటే బండి అనేది కంట్రోల్ కోల్పోతుంది. ఫస్ట్ మెల్లగా బ్రేక్ కొట్టుకోవాలి. ఎందుకంటే మన గేర్ బాక్స్ పైన ఎఫెక్ట్ పడకుండా బ్రేక్ అనేది చాలా బాగా అప్లై అవుతుంది. బండి మొత్తం ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది అనుకుంటే అప్పుడు క్లచ్ పట్టుకుని బ్రేక్ ఇంకా బాగా ప్రెస్ చేయాలి. అప్పుడు అనేది బండి కంట్రోల్ వస్తుంది. మీరు సడన్లీ క్లచ్ పట్టుకుని బ్రేక్ కొడితే బండి మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మనము ముందర వెళ్ళే వెహికల్ పైన మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆయన లెఫ్ట్ తీసుకుంటాడా రైట్ తీసుకుంటాడా అని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికంటే ముందు జడ్జ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైనా వెహికల్ కు ఓవర్టేక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పీడ్ చూసుకోవాలి. మన స్పీడ్ ని ఆయన స్పీడ్ ని కంపేర్ చేసుకొని మనం ఓవర్టేక్ చేయాలి. ఎందుకంటే మన స్పీడ్ చాలా హెవీ ఉంటుంది. ఆ లారీ బస్ ఏది ఉంటుందో వాళ్ళ తక్కువ ఉంటుంది. వాళ్ళ స్పీడ్ చేసుకొని మనం రైట్ లెఫ్ట్ చూసుకొని మనం ఓవర్టేక్ చేసుకోవాలి. నైట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం పక్కా ఫుడ్ మాత్రం అసలు తీసుకోవద్దు. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి, ఫ్రూట్స్ అనేది తింటూ ఉండాలి. అలాంటప్పుడే డ్రైవింగ్ కరెక్ట్ అయితే మనం కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతూ ఉంటాము. ఇంకా మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.